50,000 మెజార్టీతో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుస్తుంది. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాలను పంచుకునే యువకుడు నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరుకు జూబ్లీహిల్స్ అయినా అక్కడ దాదాపు 70% పైన పేద ప్రజలు ఉండేటువంటి నియోజకవర్గం అది. వారికి సన్న బియ్యం అందుతూ ఉన్నాయి, రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి, ఇందిరా మహిళల స్కీమ్ అందుతూ ఉంది, ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా నాటుకున్నటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం, వారికి తోడు సిపిఐ సిపిఎం టీజేఎస్ పార్టీల యొక్క మద్దతు, అదేవిధంగా ఎంఐఎం కూడా ఒక యువకుడిగా వారిని గెలిపించాలని చెప్పినటువంటి సందర్భం. సో వీరందరి మద్దతుతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం డెఫినెట్గా మా విజయానికి దోహదపడుతుంది. మిత్రపక్షాల మద్దతు, ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి, యువకులైనటువంటి అభ్యర్థి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కావడం, ఇవన్నిటి ధర్మిలా కనీసం 50,000కు తగ్గకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ముషీరాబాద్ లోని ఎడ్ల హరిబాబు ఆధ్వర్యంలో జరిగిన సదరు ఉత్సవాలకు హాజరైన మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో దొంగ బాబాలు హల్చల్. శాంతి పూజలు, తాయెత్తుల పేరుతో నలుగురు బాబాల మోసం. వ్యాపారులపై ఒక రకమైన పౌడర్ చల్లి డబ్బులు తీసుకుని ఉడాయించే ప్రయత్నం. కారులో పారిపోతుండగా పట్టుకున్న వ్యాపారులు. నా పేరు దిలీప్, స్టేషన్ గన్పూర్. పొద్దున్నే దొంగ బాబాలు వచ్చి షాపులలో అందరూ డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ 10 రూపాయలు ఇవ్వగానే ఇంకొక 50 ఇవ్వండి అని, ఇంకో 100 రూపాయలు ఇవ్వండి అని, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాట అని చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద ముఖం మీద మొత్తం చల్లి 500, 1000 రూపాయలు, 1500 ఇష్టారంగా వాళ్ళు ఎంత అంటే అంత దోచుకొని వెళ్తారు. దయచేసి అందరూ జాగ్రత్త పడాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి దొంగ సాధులు వచ్చినప్పుడు ఎవరిని రానియకండి, 1 రూపాయి కూడా ఇవ్వకండి. వీళ్ళు కష్టం చేసి మంచిగా బతికి మంచిగా సంపాదించుకోవచ్చు. కానీ ఇలా దొంగతనానికి పాల్పడి ధర్మం పేరుని ఖరాబ్ చేస్తూ, రాజ్యం పేరుని ఖరాబ్ చేస్తూ వీళ్ళంతా తిరుగుతున్నారు. కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వస్తువులు మీ చేతికి ఇస్తారు, విభూతి ఉన్న ఒక రుద్రాక్ష, ఇవన్నీ ఫేక్ అండి. ఇవేవి నమ్మొద్దు. డబ్బులు మయం చేసి ఏదో విభూతిలాగా మీ చేతిలో పెట్టడం, ఇవన్నీ వీళ్ళు చేసే మాయాలు. వీళ్ళు అసలు నమ్మొద్దు, జాగ్రత్తగా ఉంది. రుద్రాక్ష పట్టుకొస్తాను. తెలంగాణలో చెక్ పోస్టుల రద్దు ఈ రోజు నుండి అమలు చేస్తూ జీవో జారీ చేశాం. చెక్ పోస్టు రద్దు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడానికి, ట్రాన్స్పరెంట్ గా ఆన్లైన్ లో జరగడానికి చెక్ పోస్టులు రద్దు చేస్తూ 2 నెలల క్రితం నిర్ణయం తీసుకుని ఈ రోజు చెక్ పోస్టులు పూర్తిగా మూసివేస్తూ అమలు చేస్తున్నాం. తెలంగాణలో ఈవీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత 577 కోట్ల ట్యాక్స్ ప్రభుత్వం మినహాయించింది. ఇవి వెహికల్ అమ్మకాల షేర్ నుండి 0.33 నుండి 1.13 షేర్ పెరిగింది. ఢిల్లీలో పొల్యూషన్ లో ఉండే పరిస్థితి లేదు. ఇక్కడ అలాంటి పరిస్థితి లేకుండా ఉండడానికి ఇవి పాలసీ తీసుకొచ్చాం. నగరంలో 20,000 ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతి ఇచ్చాం. ఎల్పీజీ, సిఎన్జీ ఆటోలకు 10,000 చొప్పున అనుమతి ఇచ్చాం. 25,000 రెట్రోఫిట్టింగ్ ఆటోలకు అనుమతి ఇచ్చాం. రాష్ట్రంలో వాహన్ అమలవుతుంది. సారథి త్వరలోనే తీసుకొస్తాం. స్క్రాపింగ్ పాలసీ తీసుకొచ్చాం. వాహనాలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేడియం స్టిక్కర్స్ అమలయ్యేలా తెచ్చాం. A1 టెక్నాలజీను ఉపయోగించి రవాణా శాఖ కార్యాలయంలో రికార్డ్ చేస్తూ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళని నోట్ చేసి హెడ్ ఆఫీస్ కి అలర్ట్ చేస్తుంది. అలాంటి వాటిని నిరోధించడానికి ఉపయోగిస్తున్నాం. వెహికల్ ట్రాకింగ్ ప్రాసెస్ కొనసాగిస్తున్నాం. డ్రైవింగ్ మీద మంచి నైపుణ్యాలు పెంచడానికి, అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు. రోడ్ సేఫ్టీపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. రోడ్ సేఫ్టీ చిల్డ్రన్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. నాచారంలో గవర్నర్ ప్రారంభించారు. కరీంనగర్ లో ప్రారంభించుకున్నాం. ఆటోమేటిక్ డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్ తీసుకొస్తున్నాం. టూరిజం వెహికల్స్ కి డబుల్ నెంబర్ ప్లేట్ తో పోతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో హై సెక్యూరిటీ ప్లేట్స్ తీసుకొస్తున్నాం. రోడ్ సేఫ్టీ క్లబ్ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి గత ఆగస్టులో టాక్సేషన్, ట్రాన్స్ఫార్మింగ్,
ఇవన్నీ దాని కొరకు కొంత సమయం తీసుకున్నాం. దానికి సంబంధించి వాళ్ళ జీవోలు అంటే అమలు ఈ రోజు నుంచి ప్రారంభం చేసినాం. దానితో పాటుగా తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుండి ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించి ఒక మొట్టమొదటి రాష్ట్రంగా మనం తెలంగాణ లోపల ఈవీ వెహికల్స్ కంప్లీట్ ఎగ్జామ్షన్ అప్ టు 2026 దాకా ఫస్ట్ ఫేజ్ 2 years ఇచ్చినాం. దానివల్ల ఇప్పటిదాకా దాదాపు 577 కోట్ల ట్యాక్స్ రవాణా శాఖకు రావాల్సి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం సంతోషం ఏంటంటే ఈవీ వెహికల్స్ పర్చేస్ అంటే సెల్లింగ్ 0.03 ఉంటే ఇప్పుడు 1.30 దాకా పెరిగింది. అంటే మార్కెట్ షేర్ ఈవీ వెహికల్ యొక్క అమ్మకాల యొక్క షేరు 0.03 నుంచి 1.130 దాకా 30 దాకా పెరిగింది. 1.30 దాకా పెరిగింది. ఇది ఒక మార్పు. దానివల్ల 577 crore లాస్ అయినా ఇప్పుడు చూస్తా ఉన్నాం మనం ఢిల్లీకి సంబంధించి అక్కడిక్కడ పొల్యూషన్ దాన్ని ప్రివెన్షన్ చేయడానికి ఈ కార్యక్రమం జరుగుతుంది. దాంతోపాటుగా హైదరాబాద్ లో ఈవీ ఆటోస్ అసలు ఆటోస్ కు పర్మిషన్ లేదు, కానీ ఈవీ ఆటోస్ కు 20,000, సిఎన్జికి 10,000, ఎల్పిజికి 10,000. అదేవిధంగా రెట్రోఫిట్ అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న ఆటోస్ ను కన్వర్షన్ ఇంటూ ఎల్పిజి ఆర్ సిఎన్జి ఆర్ ఈవీ వెహికల్స్ గా కన్వర్షన్ చేసుకునే స్కోప్ ఉంది, టెక్నాలజీ ఉంది. దాని కొరకు ఒక 25,000 ఇచ్చినాం. అది ఇంకా ఆ టెక్నాలజీని కొంత ఫిజిబిలిటీ అవుతుంది కాదు అనే దాని మీద ఉన్న ఈ సిటీలో కూడా పొల్యూషన్ సంబంధించిన దాని మీద చేయడం జరిగింది. వాస్తవంగా దేశం మొత్తం ఒక ఎన్ఐసి వాళ్ళు ఒక పోర్టల్ క్రియేట్ చేశారు, వాహన్ సారథి అని. ఆ యొక్క పోర్టల్ గత 10 సంవత్సరాలుగా తీసుకోలేదు. వాస్తవంగా దేశంలో 29 రాష్ట్రాలు 8 రాష్ట్రాలు వాహన సారథులు ఉన్నాయి. మేము రాగానే దానికి సంబంధించి కొంత ఎందుకంటే సాంకేతికమైనటువంటి అనుసంధానం జరగాలి కాబట్టి, డాటా ట్రాన్స్ఫర్ జరగాలి కాబట్టి దానికి కూడా ఇదే విధంగా కొంత సమయం తీసుకొని ఇప్పుడు వాహన్ కంప్లీట్ అన్ని రవాణా శాఖ లోపల వాహన్ ఇంక్లూడ్ అయింది. సారథి దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత 15 సంవత్సరాల వెహికల్స్ కు సంబంధించి స్క్రాపింగ్ పాలసీ లేకుండా ఇక్కడ గవర్నమెంట్ జీవో ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. దాని వెహికల్ స్క్రాపింగ్ పాలసీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు 3 సంస్థలు వచ్చినాయి. ఇంకెవరైనా కూడా ఉత్సాహం ఉన్న వాళ్ళు ఆ స్క్రాపింగ్ వ్యవస్థను ఏర్పరచుకునేటువంటి అవకాశం ఉంది. స్క్రాపింగ్ పాలసీ కూడా మరి తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అది చెప్పినప్పుడు జీవో ఎంఎస్ నెంబర్ 58 ద్వారా 28వ తారీఖు నాడు ఆగస్టులో చెక్ పోస్ట్ ఎత్తివేతకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఒక నిర్ణయం. దాని తర్వాత రేడియం సంబంధించి కూడా యాక్సిడెంట్ ఎక్కువగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఆగిన వాహనాలకు వాటన్నిటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని బిట్స్ ప్రైవేట్ స్కూల్లో దారుణం. 10వ తరగతి బాలికలను లైంగిక వేధిస్తున్న పీటీ మాస్టర్ మోహన్ కు దేహశుద్ధి. విద్యార్థులను వేధిస్తున్న పీటీ మోహన్ కి దేహశుద్ధి చేసిన పేరెంట్స్ అండ్ బజరంగ్ దళ్ కార్యకర్తలు. తమను రక్షించినందుకు థ్యాంక్స్ అంటూ విద్యార్థులను లేఖ. నేను చెప్పినట్లు వినలేదు, ముఖ్యమంత్రి చెప్పినట్లు వింటున్నాడు అని అందుకే ఏఐఎస్ అధికారి రిజ్వీ పెట్టుకున్న విఆర్ఎస్ ను ఆమోదించవద్దని ఎక్సైజ్ మంత్రి జూపల్లి లేఖ రాశాడు. లిక్కర్ టెండర్ తన కొడుకుకి రాలేదని, రేవంత్ రెడ్డి అల్లుడికి వచ్చిందని ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి జూపల్లి చేస్తున్నాడు. మంత్రి గారు జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ మంత్రి, ఆయన ఈ ఉత్తరం రాసిండు. ఏమని? ఈయన అధికారి ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు, ఆయన మీద ఎంక్వైరీ చేయాలి, నేను చెప్పినట్టు వినలేదు, ముఖ్యమంత్రి చెప్పినట్టు విన్నాడు, ఆయన అల్లునికి వచ్చింది నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది. తప్పుడు పనులు చేయమని అధికారులను ఈ రకంగా వాళ్ళని అవమానిస్తూ చివరికి వాళ్ళు విలువైన ఐఏఎస్ అంటే ఐపీఎస్ అంటే ఈ భారతదేశంలో అత్యున్నత స్థాయిలో ప్రభుత్వంలో ఉండే కొలువులు, మరి వారిని కూడా ఈ రకంగా వేధించి మంచి అధికారులను కూడా పారిపోయేటట్టు చేసే ఒక అరాచకపు దండుపాలెం ముఠా అని మొన్న హరీష్ రావు గారు అంటే దాని మీద 1-2 మంత్రులు మాట్లాడినారు. ఎస్, ముమ్మాటికి ఇది దండుపాలెం ముఠానే, ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది దండుపాలెం ముఠానే, దానికి నాయకుడు రేవంత్ రెడ్డి.
ఆయన నాయకత్వంలో ఇన్ని అరాచకాలు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన హెచ్వైసీ ఫౌండర్ సామాజిక కార్యకర్త సల్మాన్ ఖాన్ గులాబీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీలో ముస్లింలను రాజకీయంగా తొక్కేసే కుట్ర జరుగుతుంది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క మైనార్టీ నాయకుడికి కూడా పదవులు ఇవ్వలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని నేను చెప్పగానే మంత్రులంతా నీకేం కావాలో చెప్పు అని మంతనాలు చేశారు. సెక్యులరిజాన్ని బ్రతికించే బీఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉంది. బీఆర్ఎస్ మైనార్టీ నేత సల్మాన్ ఖాన్ कि कांग्रेस हुकूमत 2 साल से हुकूमत कर रही है, 2 साल से गवर्नमेंट चला रही है तेलंगाना रियासत में, मगर अफसोस की बात है ना तो कोई वहाँ पर कोई मुसलमान एमएलसी है, ना कोई वहाँ मुसलमान मिनिस्टर है. वहाँ पर मुसलमानों की लीडरशिप को ख़त्म किया जा रहा है हर दिन. कांग्रेस की एक ऐसी साजिश है कि वहाँ पर मुसलमानों की हर वो आवाज़ को दबाया जा रहा है, क्योंकि मुसलमान कांग्रेस की दुश्मन है. मैं इसीलिए कहा था कि जुबली हिल्स में अगर हम सबको निकालना है तो कांग्रेस का जनाजा निकालना है. मैं इसलिए कहा था क्योंकि कांग्रेस का जनाजा इसलिए निकालना है क्योंकि रेवंत रेड्डी की हुकूमत, आपको जानकर हैरानी होगी कि जब मैं ये अल्फाज बोला कि कांग्रेस का जनाजा निकालना है तो तमाम वो मिनिस्टर्स, कांग्रेस के तमाम वो बड़े बड़े लोग मेरे घर पर आने के लिए तैयार हो गए और बोलने लग गए कि सलमान भाई आपको क्या होना हम देने तैयार है, सलमान भाई आपको क्या, आपको इख्तियार देने हैं के लिए हम तैयार है. मगर मैं क्या बोला कि 21 तारीख से पहले अगर तुम खबरस्तान दे देते तो हम तुम्हारे पास चलकर आ जाते थे. 21 तारीख से पहले तुम खबरस्तान दे देते तो इतनी नौबत नहीं होती कि तुम यहाँ पर मेरे दहलीज पे रहो. मैं तुम्हारी दहलीज पे आने तैयार था, मगर तुमने देरी की और हमारी ताकत को तुमने कमज़ोर समझा. आज मैं एक ऐसी ताकत के साथ हूँ जो सेकुलरिज्म को ज़िंदा रखती है. और जब मैं केटीआर साहब से मेरी मुलाकात हुई, मैं तहे दिल से मैं केटीआर साहब का मैं शुक्रिया अदा करता हूँ और उनके लिए मेरे दिल में बहुत जगह बन गई. वो इसीलिए क्योंकि मेरी मुलाकात जब हुई, वो उस मुलाकात में केटीआर साहब के जो अल्फाज थे मैं आपके सामने बयान कर रहा हूँ. उन्होंने कहा कि सलमान भाई मुझे एक चीज़ का डर है, मुझे एक चीज़ का डर ये है कि हिंदुस्तान में जो हालात बनते आ रहे हैं वो हालात खुदा ना खास्ता हमारे तेलंगाना में क्यों होना हो जाए. ऐसे हालात मुझे डर है. वो कौन से हालात है कि जहाँ पर एक ही थाली में खाने को बैठे तो उसमें हिंदू भी हो, उसमें मुसलमान भी हो, उसमें सिख भी हो, उसमें ईसाई भी हो. ऐसा माहौल तेलंगाना का होना चाहिए. जब ये अल्फाज मैं सुना कि एक हम जो है ना गंगा जमुना तहजीब को जो है ज़िंदा रखने के लिए हमारे केटीआर साहब के दिल में एक तड़प है, एक फ़िक्र है, तो बहुत बड़ी बात है. టేకాఫ్ కాగానే కూలిపోయిన విమానం. వెనిజులాలోని టాబిరాలోని పరమిల్లో ఎయిర్పోర్ట్లో చిన్నపాటి ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. విమానం ఎడమవైపు ఒరిగి తలకిందులుగా కూలిపోయింది, మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు. టైర్ పేలడం వల్లే పైలట్ నియంత్రణ కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశాఖ సిబ్బంది వన సంరక్షణ సమితి సభ్యుల ఆరోగ్య కోసం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమైన కార్యక్రమం. సామాజిక బాధ్యతతో పాటు సిబ్బంది సంక్షేమం పట్ల చూపుతున్న శ్రద్ధ అటవీ శాఖకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ప్రజాసేవలో నిబద్ధతతో సిబ్బంది సంక్షేమం పట్ల ఎల్లప్పుడూ ముందుండే జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీ సిద్ధార్థ విక్రమ్ సింగ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ఆకాంక్షిస్తున్నాం. 22 నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి. సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం మున్సిపల్
గాంధీ బొమ్మ వద్ద మహిళా ధర్నా. డిమాండ్కు తగ్గ బస్సులు కావాలని నిరసన. రద్దీ సమయంలో ప్రస్తుతం నడుస్తున్న ఆర్టీసీ బస్సులు సరిపోవడం లేదని ఆగ్రహం. బస్సులు లేక విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన. రద్దీకి సరిపడా బస్సు సర్వీసులు నడపాలని ప్రయాణికులకు డిమాండ్. సార్ మరి ఎప్పుడు ఇష్టం ఉన్నప్పుడు వస్తే మేము కూలి చేసుకొని బతికే వాళ్ళం. చిన్న చిన్న బస్సులు ఉన్నాయి. మరి ఆటోలకు ఛార్జీలు తెచ్చిర్రు. 30 రూపాయలు అటు 30 రూపాయలు ఇటు అంటే మేము బతుకుడు మా తిండి ఎట్లా జరుగుతుంది, పిల్లలు ఎట్లా అనుకోవాలి. మాకు బస్సులు కావాలి. ఇట్లా పొద్దున అంతే గంటలు ఇక్కడనే వెయిటింగ్ చేస్తే వాళ్ళు వెళ్ళగొడుతున్నారు. అక్కడ వెయిటింగ్ చేస్తే వాళ్ళు ఇంటికి రావాలంటే ఎప్పుడు రావాలి, మేము ఎప్పుడు వండుకోవాలి, పిల్లలతో ఎప్పుడు ఉండాలి. టైంకి రావట్లేదు. అసలు టైం లేదు. వచ్చినా కూడా ఏడవలసి వస్తుందో తెలియదు. మరి చేస్తారా కొత్తగా పని చేస్తారా? ఒక్క టైం బస్సు లేదు. ఒక్క రోడ్డు కావాలి, బస్సు కావాలి. కంపల్సరీ బస్సులు 10 బస్సులు పొద్దున ఉండాలి సార్. మాకు 9 గంటల వరకు 10 అయ్యింది. సాయంత్రం 3 గంటల నుంచి 4-5 బస్సులు అయ్యింది. తర్వాత